నమస్తే. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పొందిన వారందరికీ తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసేందుకు ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. అందుకు విధి విధానాలను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుకూలంగా అదేవిధంగా దరిద్ర రేఖకు దిగువన ఉన్న వారందరినీ గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వము 2010లో ఎన్సి సక్సేనా అనే కమిటీని వేసింది. తెల్ల కార్డు జారీకి గ్రామీణ ప్రాంతాలలో రూపాయలు అక్షరాల 1.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ మరియు మాగాని 3.5 ఎకరాలు, అదేవిధంగా చిలక 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాలలో అయితే వార్షిక ఆదాయము రూపాయలు 2 లక్షల లోపు ఉండాలనే ప్రతిపాదన వచ్చాయని పేర్కొనడం అయితే జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతము 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసము 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో అదనపు సభ్యులను చేర్చాల్సిందిగా 11.33 లక్షలు వచ్చాయి. ఈ మేరకు రాజ్యసభ, లోక్సభ, శాసన మండలి సభ్యులకు ఒక లేఖ రాయవలసిందిగా అవసరమైతే ఇక్కడ మనకు కనబడతా ఉంది. మొత్తం మీద ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ వలస వచ్చిన వారందరికీ 2 చోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లు వెల్లడవుతుంది. వారంతా ఏదో ఒక చోట రేషన్ కార్డు పొందవలసిన అవసరమైతే ఉంటుందని మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది.